హిందూ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ చదువుతూ నీకు చుట్టుపక్కల జరిగేటువంటి అంశాల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడన్నా ఒక ఎలక్ట్రానిక్ షాప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, దాంట్లో టెలివిజన్, ఓకే, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలివిజన్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది. సో వాటన్ని తెలుసు అనుకోకూడదు. వాటిని చిన్న నోట్బుక్ పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ రాసుకుంటూ కోరా అని ఒక వెబ్సైట్ ఉంటుంది, QUORA అని ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ లోకి వెళ్ళి నీట్ గా చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన ఒక 20-30 పేజీల నోట్స్ రాసుకున్నా మోర్ దాన్ ఎనఫ్. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 15 to 20 క్వశ్చన్స్ ఈస్ గోయింగ్ టు ప్లే డిసైడింగ్ రోల్. ఎందుకంటే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ 10% మార్క్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకు ముందు చెప్పినట్టు 80 మార్క్స్ కట్ ఆఫ్ అంటే, సో ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్స్, బాగా ఎక్స్ట్రాడినరీ చదివిన స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 70 మార్క్స్ దగ్గర ఆగిపోతారు. అశోక్ నగర్ ఆర్ మిగతా ఢిల్లీ, ముఖర్జీ నగర్ లో ఉన్న అభ్యర్థులు ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యి ప్రిలిమ్స్ కాలేని వాళ్ళందరూ మెయిన్ 10% లోనే ఆగిపోతున్నారు. 10% లో ఎందుకు ఆగిపోతున్నారంటే 3 కారణాలు చెప్పచ్చు. నెంబర్ 1, ఓరియంటేషన్ అండ్ అప్రోచ్ తెలియకపోవటం. నెంబర్ 2, ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద ప్రాధాన్యత లేకపోవడం. నెంబర్ 3, ఆ లాజికల్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోలేకపోవడం. ఓకే, సో నా దృష్టిలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఏదో ఒక సబ్జెక్ట్ చదివినట్టు చదవకూడదు. లైక్ హిస్టరీ చదివినట్టు తీసుకుని పుస్తకం చదివినట్టు కాకుండా, లేదా పాలిటీ చదివినట్టు కాకుండా, ఒక టెక్నాలజీ, ఇప్పుడు నీకు ఏదైనా కొత్తది తెలుసుకోవాలంటే ఫోన్ లో ఎంత ఉత్సుకత అయితే ఉంటుందో, అలా ఆ ప్యాషన్ ఉంటే మాత్రం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు.